న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు వనపర్తి జిల్లా డీఎస్పీ వెంకటేశ్వరరావు. జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలుంటాయని తెలిపారు. తాగి బండి నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాయంత్రం 6 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని తెలిపారు. డీజేలకు పర్మిషన్ లేదని, సౌండ్ పొల్యూషన్ చేసి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న డీఎస్పీ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. సర్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీసులు వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించారు. వనపర్తి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు జిల్లా డీఎస్పీ వెంకటేశ్వరరావు. ప్రజెంట్ మన దగ్గర ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ప్రజెంట్ ఎట్లాంటి ఆంక్షలు అందుబాటులో ఉండబోతున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వనపర్తి జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా వనపర్తి జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నైట్ టైంలో కూడా ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలంటే కుటుంబంతో సంతోషంగా జరుపుకోవాలి. రోడ్ల మీద వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగేటట్లు కానీ, తాగి వాహనాలు నడిపేయడం కానీ, ట్రిబుల్ రైడింగ్ జరపడం కానీ, మైనర్స్ డ్రైవింగ్ తల్లిదండ్రులు ఇచ్చి కానీ అట్లా చేసి ఇతరులకు ఇబ్బంది చేస్తే అటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటాము. జిల్లా వ్యాప్తంగా ఈవినింగ్ 6 o'clock నుంచే విజిబుల్ పోలీసింగ్ పెట్టి ఉన్న 15 పోలీస్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా వెహికల్ నాకాబందీ పెడతాం, వెహికల్ చెకింగ్ పెడతాం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ పెడతాం. కాబట్టి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ నూతన సంవత్సర వేడుకలు మీ ఇంట్లోనే మీ కుటుంబంతో సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. సార్, అంటే చాలా చోట్ల కొన్ని వేడుకలకు సంబంధించి డీజేలు పెట్టుకోవడం కానీ, పెద్ద ఎత్తున డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కొన్ని చోట్ల జరుగుతూ వస్తున్నాయి. అలాంటి వాటి మీద మీరిచ్చే అలాంటి వాటి కోసం మీరు ఏం చెప్తారు? పూర్తిగా జిల్లా వ్యాప్తంగా డీజేలు అనేది నిషిద్ధం. కాబట్టి సౌండ్ పొల్యూషన్ కానీ డీజేలు కానీ పూర్తి స్థాయిలో నిషేధం ఉన్నది. నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా వాళ్ళ ఈ కుటుంబం మధ్యనే జరుపుకోవాలి. అధిక శబ్దాలతో వాహనాలు నడిపించినా, డీజేలు పెట్టినా తప్పకుండా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని డిటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ముందస్తు హెచ్చరికగా తెలియజేస్తుంది. సార్, ఇక మేజర్గా యువకులకు సంబంధించి ప్రధానంగా డ్రింక్ చేస్తూ ఒకే బైక్ పై 3, 4 వాహనాల మీద ప్రయాణిస్తూ ప్రమాదాల కారణమవుతున్నారు. వాళ్ళకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? ముందస్తు సూచన ఏంటంటే ఎవ్వరు కూడా ట్రిబుల్ రైడింగ్ చేయొద్దు. వాళ్ళు మన డ్రింక్ చేసి కూడా వాహనాలు నడిపియొద్దు, ఇతరులకు ఇబ్బంది చేయొద్దు. యాక్సిడెంట్ అయితే నూతన సంవత్సర వేడుకలకే ఇది అయిపోతుంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని నివారించడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి స్పీడ్ కంట్రోల్ చేస్తాం. వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ద్వారా కూడా వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళని డిటైన్ చేసి ఇతరులకు ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఓవరాల్గా అంటే ఎన్ని గంటల నుంచి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించినటువంటి చెకింగ్స్ ఉంటాయి? సమయం ఎప్పటి వరకు ఉంటుంది? పూర్తి స్థాయిలో ఎంతమంది పోలీసులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? 15 పోలీస్ స్టేషన్లో అందరూ SHOలు ఇంక్లూడింగ్ 3 CIలు నేను కూడా విజిబుల్ అందరికి ప్రజలకు అందుబాటులో ఉండి 6 o'clock నుంచే ప్రజలందరికీ హెచ్చరిక చేసుకుంటూ ప్రజలకు విజిబుల్ పోలీసింగ్ అందిస్తాము. 9 o'clock తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లు కంటిన్యూ చేస్తాం. ఇది అప్ టు 2 o'clock వరకు కంటిన్యూ జరుగుతుంది. సార్, మొత్తంగా అంటే నూతన సంవత్సర వేడుకల్లో ప్రధానంగా అటు ప్రజలకు కానీ ఇటు యువకులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీరు ఇచ్చే ఫైనల్గా ఒక సలహాలు సూచనలు అంటే ఏం చెప్తారు? నూతన సంవత్సర వేడుకలు కుటుంబాలతో సంతోషంగా ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులతో గడుపుకొని వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తారు. సో చూస్తున్నాం, మొత్తంగా ఆ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతి జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తామని, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఇతర ప్రమాదాల కారణమైన వారిపై చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేస్తాం. దాంతోపాటు ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా డీజేలు, సౌండ్ పొల్యూషన్కు అనుమతి లేదు. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే వారి మీద లీగల్గా యాక్షన్ ఉంటుందని చెప్పి కూడా వనపర్తి జిల్లా డీఎస్పీ వెంకటేశ్వరరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది ఓవరాల్గా వనపర్తి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించినటువంటి ఆంక్షల అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.